హలో బిజీ మాంగ్స్. మనకున్న బిజీ షెడ్యూల్స్లో భగవంతుని దర్శనం చేసుకోవడానికి కూడా టైం సరిపోవట్లేదు. ఈరోజు నా లైఫ్లో జరిగిన ఒక ఎక్స్పీరియన్స్ మీకు షేర్ చేసుకుంటాను. ఈరోజు నేను ముంబైలో ఉన్న రిచెస్ట్ గణపతి అయిన జిఎస్పి గణపతిని దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాను. దీని గురించి నేను 2 days బ్యాక్ ఈనాడులో ఒక ఆర్టికల్ చదివాను. ఇండియా 400 crores పైన ఇన్సూరెన్స్తో పాటు అరౌండ్ 70 kgs గోల్డ్తో అలంకరించిన గణపతిని ఈరోజు దర్శనం చేసుకుంటున్నాను. లక్కీగా నాకు ఈ దర్శనం కోసం నాకు ఒక విఐపి పాస్ దొరికింది. సో విఐపి పాస్ కదా 10 minutesలో దర్శనం అయిపోతుందేమని వెళ్తే అక్కడ క్యూ చూసి సెక్యూరిటీని అడిగితే యావరేజ్ 1 hour అవుతుంది అనుకున్నాడు. సరేలే ఇంకా వచ్చాం కదా అని దర్శనం క్యూలో నిల్చున్నాము. అసలు విషయం ఇప్పుడు జరిగింది. నేను ఒక 10 daysలో చేయాల్సిన టాస్క్ని మా బాస్ కాల్ చేసి ఖచ్చితంగా ఈరోజే చేయాలని అడగడం స్టార్ట్ చేసి, తర్వాత మా చిన్న బాసు వేరే డిపార్ట్మెంట్స్ వాళ్ళు చాలామంది కాల్ చేసి ఈరోజు అయిపోవాలని ఒకటే ప్రెజర్ చేయడం స్టార్ట్ చేశారు. నాకు చాలా టెన్షన్ అయిపోయింది. ఏం చేయాలరా దేవుడా, దర్శనం కోసం వస్తే వీళ్ళు ఇలా కాల్ చేసి గోల చేస్తున్నారని ఇంకా నేను గణపతిని వేడుకున్నాను మనసులో, ఖచ్చితంగా ఈరోజు టాస్క్ అయిపోవాలని. అది కంప్లీట్ అవ్వాలంటే నాకు థర్డ్ పర్సన్ నుంచి కన్ఫర్మేషన్ అవ్వాలి అండ్ కొన్ని డాక్యుమెంట్స్ కూడా కావాలి. అతనేమో యూఎస్లో ఉంటాడు. సో దర్శనం కంప్లీట్ చేసుకుని వెళ్ళి రిక్వెస్ట్ చేయగానే పాపం అతను చాలా కష్టపడి అవన్నీ అరేంజ్ చేసి నాకు పంపించాడు. సో నేను ఎట్టకేలకు ఆ టాస్క్ని కంప్లీట్ చేసేసాను. నాకు అసలు ఆ టాస్క్ కంప్లీట్ అవుతుందని ఎటువంటి హోప్ లేదు. అతనే నాకు చెప్పాడు 10 days పడుతుంది డాక్యుమెంట్స్ రావడానికి అని. బట్ నేను దేవుణ్ణి దర్శనం చేసుకొని వెళ్ళి అతనికి కాల్ చేయగానే అతను అరేంజ్ చేసి పంపించాడు. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ ఈవినింగ్ మా బాస్ మళ్ళీ కాల్ చేసి, నాకు తెలుసు నువ్వు కంప్లీట్ చేస్తావు, నీ కెపాసిటీ నాకు తెలుసు అని నన్ను అతనే పొగడడం స్టార్ట్ చేశాడు. అప్పుడు నాకు అనిపించింది ఖచ్చితంగా స్వచ్ఛమైన మనసుతో మనం భగవంతుని ఏదైనా కోరుకుంటే ఖచ్చితంగా నెరవేరుస్తాడని. మీరు కూడా ఈ గణపతిని దర్శనం చేసుకోవాలంటే ముంబైలోని మాటుంగా కింగ్ సర్కిల్లో ఉంటుంది. ఖచ్చితంగా గణపతి టైంలో కనుక మీరు వస్తే ఖచ్చితంగా గణపతిని దర్శనం చేసుకోండి. మీకు కూడా నాలాంటి ఎక్స్పీరియన్స్ ఏదైనా జరిగితే లైక్ దేవుణ్ణి మనం కోరుకున్న రోజే వెంటనే ఆ కోరిక నెరవేరిస్తే ఎంత బాగుంటుంది కదా. అటువంటి ఎక్స్పీరియన్స్ మీకు ఎవరికైనా జరిగితే తప్పకుండా ఈ కామెంట్లో పెట్టండి. అండ్ ఎంత బిజీగా ఉన్నా సరే ఖచ్చితంగా డైలీ కొద్దిసేపు భగవంతుడిని మనం స్మరించడం కోసం టైం స్పెండ్ చేస్తే ఖచ్చితంగా మన లైఫ్ చాలా పీస్ఫుల్గా ప్లెజెంట్గా ఉంటుందని నాకు ఆ ఎక్స్పీరియన్స్ తోటి అనిపించింది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ మిగతా వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి. సో దర్శనం కంప్లీట్ చేసేసుకొని హ్యాపీగా మంచి లడ్డు ప్రసాదాన్ని తీసుకొని తినేసి నేను నా ఫ్రెండ్ కలిసి మళ్ళీ వెనక్కి వచ్చేసాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ సో మచ్.